కొండగట్టు ఆలయ భూముల వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. కొండగట్టు అంచన్న ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసులు ఆందోళనకరమన్నారు. ఆలయంపై చర్యలు తీసుకోవాలంటే హిందూ విశ్వాసాలపై దాడి చేసినట్టేనన్నారు. ఆలయానికి కేవలం 6 ఎకరాల భూమి పరిమితి ఉందన్న వాదన భక్తులను బాధిస్తోందన్నారు. ఆలయ పరిధిలోని వివాదాస్పద 6 ఎకరాల్లో అన్నదాన సత్రం, టాయిలెట్స్, వాటర్ ప్లాంట్, వేద పాఠశాలలు ఉన్నాయి. భక్తుల సౌకర్యాలకు కీలకమైన మౌలిక వసతులపై అటవీ శాఖ చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 కింద కొండగట్టు ఆలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది అటవీ శాఖ. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మతపరమైన కట్టడాలకైనా కూల్చివేత అధికారం ఉందని ఆ నోటీసుల్లో పేర్కొంది. వివాదాస్పదమవుతున్న ఆ 6 ఎకరాల్లో గిరి ప్రదక్షిణ, వాహన పూజలు, పార్కింగ్ 6 ఎకరాలతోనే ముడిపడి ఉందన్నారు. ఈ అంశంపై చర్యలు తీసుకుంటే పేద భక్తులే ఎక్కువగా నష్టపోతారని రామచంద్రరావు అంటున్నారు. భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నిత అంశంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే ఆలయ భూముల హద్దులను స్పష్టంగా నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఓ పరిష్కారం చూపాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, కొండగట్టు ఆలయ భూముల వివాదం అనేది కొనసాగుతా ఉంది. ఒకవైపు దేవాదాయ శాఖకు సంబంధించి, అదేవిధంగా మరోవైపు అటవీ శాఖకు సంబంధించి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి 6 ఎకరాల ఉన్నటువంటి కట్టడాల మీద కూడా యొక్క వివాదం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి 6 ఎకరాల భూమిలో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతున్నాయో, అంటే ఈ యొక్క దేవాలయానికి భక్తులకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలు కలిసి ప్రధాన కట్టడాలు ఏవైతున్నాయో, గిరి ప్రదక్షిణ కానీ, తర్వాత వేద పాఠశాల కానీ, తర్వాత మరుగుదొడ్లు కానీ, భోజనశాల, అదేవిధంగా కళ్యాణ మండపం కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క వివాద నెలకొన్నటువంటి 6 ఎకరాల లోపల కూడా ఇవన్నీ ఉండడం. అయితే దీనికి సంబంధించి 1980 అటవీ శాఖ చట్టం ప్రకారంగా కూడా ఒక నేషనల్ వైల్డ్ సర్వీస్ ప్రకారంగా కూడా 15 రోజుల్లో కూడా తిరిగి ఒక దేవాదాయ శాఖ చర్యలు ఏ విధంగా ఉంటాయి అంటే వారి యొక్క స్పందన కూడా ఇవ్వాలంటే కూడా ఇప్పటికే 15 రోజుల సమయం కోర్టు కూడా నోటీసు జారీ చేయడం. దీని మీద వెంటనే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి దేవాదాయ శాఖ కూడా దాని మీద స్పందిస్తూ ఈ యొక్క ఏదైతే అటవీ భూములు ఉన్నాయో, అంటే ఈ యొక్క దేవాలయంలో 6 ఎకరాల భూములు ఉన్నటువంటి ఏదైతే వివాదం ఉందో దీనికి సంబంధించి అన్ని అనుమతులు కూడా మేము తీసుకొని ఇప్పటికే కట్టడాలు నిర్మించాం. ఇది ఎన్నో పురాతనమైనటువంటి దేవాలయం, అంజన్న స్వామి దేవాలయం. ఈ యొక్క దేవాలయం ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా చట్ట పరిధిలోనే జరిగాయంటూ కూడా దేవాదాయ శాఖ సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క అటవీ శాఖకు సంబంధించినటువంటి ఒక 15 రోజుల్లో ఖచ్చితంగా దాని మీద పూర్తి సమాచారం మాకు ఇవ్వాలి. లేదంటే ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఇలాంటి మతపరమైనటువంటి ముస్లింలకు సంబంధించిన కానీ, అదేవిధంగా క్రిస్టియన్ సంబంధం కానీ, హిందూ మతానికి సంబంధించిన ఏవైతే మత ఆచారానికి సంబంధించిన కట్టడాలు ఏవైతున్నాయో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అంటే ఇంకొక 15 రోజుల్లో ఎలాంటి సమాచారం అంటే తిరిగి రిప్లై రాని పక్షంలో కూడా ఖచ్చితంగా 15 రోజుల్లో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటే నోటీసులో పేర్కొన్నాం. దీంతో ఈ యొక్క అటవీ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన వివాదంలో కూడా ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర స్పందిస్తూ ఈ యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి ధార్మిక కట్టడాల మీద కానీ, దేవాలయాల మీద మాత్రమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిర్లక్ష్యంగా కూడా, నిరంకుశంగా కూడా ఈ విధంగా వ్యవహరిస్తుండడంలో ఒక ఉదాహరణగా చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క అటవీ శాఖ, అదేవిధంగా ఎండోమెంట్ సంబంధించి ఈ వివాదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క 6 ఎకరాల ఏదైతే వివాదం ఉందో దీన్ని ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అటు అటవీ శాఖ, ఇటు దేవాదాయ శాఖతో సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ఒక సమస్యను పరిష్కరించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలి. లేని పక్షంలో కూడా ఈ యొక్క అటవీ శాఖ నోటీసుల కారణంగా అంటే ఆ యొక్క 6 ఎకరాల నుంచి కట్టడాలను ఒకవేళ తొలగించే ప్రయత్నం జరిగితే అంతా కూడా పేద భక్తులైనటువంటి హిందూ భక్తులకు అంత తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వేద పాఠశాల కానీ, అదేవిధంగా ఒక మరుగుదొడ్లు కానీ అంటే పూర్తి కట్టడాలన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవాలయం యొక్క ఆచారాలను, సాంప్రదాయాలను, అదేవిధంగా ఆధ్యాత్మిక శోభ ఉన్నటువంటి కొండగట్టు అంజన్న సంబంధించి పురాతన ఆలయం కాబట్టి ఈ ఆలయంలో ఉన్నటువంటి 6 ఎకరాల భూమి ఖచ్చితంగా సరిహద్దులను యొక్క ఎండోమెంట్ కానీ, అదేవిధంగా రెవెన్యూ కానీ, పోలీస్ శాఖ కానీ ఈ 3 డిపార్ట్మెంట్ కూడా కలిసి ఆ యొక్క 6 ఎకరాల యొక్క దేవాలయం యొక్క 6 ఎకరాలు మొత్తానికి కూడా యొక్క సరిహద్దులను వెంటనే ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క అటవీ శాఖ హద్దులు, అదేవిధంగా దేవాలయం సంబంధించిన హద్దులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక సాధారణమైనటువంటి పేద భక్తులకు సంబంధించిన మౌలిక సౌకర్యాలు కట్టడాలను ఆ యొక్క కూల్చివేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా ప్రజా ఆగ్రహం అనేది భక్తుల నుంచి కూడా తీవ్ర ఆందోళన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొక తప్పదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క వివాదంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం
చేయాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేయడం స్పందించడం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా కొండగట్టు ఆంజనేయ అనేది తెలంగాణ ఉత్తర తెలంగాణ కూడా ఖచ్చితంగా పెద్ద ప్రతిష్టమైన దేవాలయం కూడా మనం భక్తులు కొలుస్తా ఉంటారు. అక్కడికంతా కూడా పేద భక్తులు రావడం అంటే ఇదంతా కూడా బీజేపీ పేద భక్తుల నష్టం కలిగించే విధంగా, అదేవిధంగా హిందూ సాంప్రదాయాలను, అదేవిధంగా పురాతన ఆలయం కొండగట్టు ఆంజనేయ భూముల మీద కూడా ప్రభుత్వ కన్నేసిందనే పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితి కాబట్టి అంటే బీజేపీ దీన్ని ఆ విధంగా కూడా రాజకీయంగా కూడా వాడుకునే ప్రయత్నం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ కానీ అదేవిధంగా దేవాదాయ శాఖ కానీ ఈ రెండు కూడా సామరస్యం కూడా సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా కూడా ముందుకెళ్ళాలి. లేని పక్షంలో కూడా ఖచ్చితంగా ప్రజా ఆగ్రహం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా హిందూ ఆచారాల మీదనే ఏకదాటిగా దీనంతా కూడా హిందూ సాంప్రదాయాల మీద, హిందూ మతం మీద దాడిగానే చూస్తామంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర ఇప్పటికే స్పష్టం జరిగింది. ఓవరాల్ గా మొత్తంగా చూసినట్లయితే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే 6 ఎకరాలు ఉన్నాయో ఈ 6 ఎకరాల వివాదాన్ని కూడా వీలైనంత త్వరగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించి పేద భక్తుల మనోభావాలను కాపాడాలి. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ సంబంధించినటువంటి ఆ ప్రతిష్టమ దేవాలయం ఏదైతుందో ఆ దేవాలయం యొక్క పరువు ప్రతిష్టలు అంటే దాని యొక్క ఆచారాలను కూడా కాపాడే విధంగా కూడా కట్టడాలన్నింటినీ కూడా రక్షించబడే విధంగా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ విధంగా కూడా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే విధంగా కూడా ముందుకెళ్లాలని కూడా బీజేపీ తరఫున అదే రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ గోవింద్, థ్యాంక్ యూ.